యామిని, రాజు వాళ్ళ పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి ఈ పెళ్లి ఇప్పుడు ఎలా ఆపాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం వాళ్ళిద్దరి పెళ్లిని అలా చూస్తూ అక్కడే కూర్చుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న పంతులు గారు, "నాయనా తాళి కట్టు, తాళి కట్టే సమయం ఆసన్నమయ్యింది" అని చెప్పేసైతే రాజుకి ఆ తాళిని ఇస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి బామ్మగారు మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రాజైతే చాలా బాధ యామిని మెడలో తాళి కట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని చూస్తూ, ఏంటి ఏమీ చెయ్యట్లేదు అని చెప్పేసైతే అనుకుంటూ అలా కావ్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో తాళి కట్టబోతూ ఉండగా అక్కడ ఉన్న రుద్రాణి అయితే, "ఆపండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న రుద్రాణి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడికి కొంతమంది పోలీసులు వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న యామిని వాళ్ళ అమ్మా నాన్న అయితే, "ఏంటి మీరు ఎందుకు ఇలా వచ్చారు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం, "ఇదిగో ఈ యామిని గారిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసైతే అంటూ ఉంటారు." ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి యామిని వైపు, పోలీసుల వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని వాళ్ళ నాన్న మాత్రం, "ఎందుకు నా కూతుర్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు" అని చెప్పేసైతే పోలీసుల్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం, "ఇదిగో ఈ యామిని గారు కళావతి గారిని చంపడానికి ప్రయత్నించాడు. ఇదిగో ఈ రఘునే దానికి డబ్బులు తీసుకొని ఆ కళావతిని చంపడానికి ప్రయత్నించాడు" అని చెప్పేసైతే రఘును కూడా తీసుకొని వచ్చి అక్కడికి చూపిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కళావతి మాత్రం, అవును, ఇదిగో వీడే కదా మమ్మల్ని చంపడానికి వచ్చాడు" అని చెప్పేసైతే అనుకుంటూ అలా అక్కడ ఉన్న రౌడీని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజుకు మాత్రం ఏమీ అర్థం కాక అలా అక్కడ ఉన్న యామినిని, కళావతిని చూస్తూ ఉండిపోతాడు. ఏంటి యామిని కళావతి గారిని చంపడానికి ప్రయత్నించిందా? అది ఎందుకు అని చెప్పేసైతే ఆలోచిస్తూ అలా కళావతిని, యామిని వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు.